వందనాలు అందరికి. ఓకేనా? సాక్ష్యాన్ని కూడా పంచుకొని వాటిని చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఎలాగూ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో నాకంటే అనుభవం కలిగిన దేవుని సేవకులతో కలిసి సహవాసం చేయటానికి, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని సాక్ష్యంతో పంచుకోవటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. అల్పుడు నన్ను ఇలాగూ ప్రభు ఏర్పాటు చేసుకోవటం, మీతో దేవుని యొక్క వాక్యం పంచుకోవటం అనేది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నాను. మాది ప్రకాశం జిల్లా నాగలుపులపాడు మండలం ఉమ్మవరం గ్రామం. నా సాక్ష్యాలు క్లుప్తమైన సాక్ష్యంగా షార్ట్ కట్ లో చెబుతాను. మా నాన్నగారు యేసుదాస్ గారు దేవుని సేవకులు, 30 సంవత్సరాలు సుదీర్ఘంగా దేవుని సేవ చేసి ఆయన ప్రభు పిలుపుని అందుకుని వెళ్ళారు. యేసుదాస్ గారు కోటమ్మల గారు సంతానములో నేను ఒక్కడిని ఏకైక కుమారుణ్ణి, ఒక 2 అక్కలు ఉన్నారు. అయితే దేవుని సేవకుని కుమారుణ్ణి, నా రక్షణ అక్కర్లేదు అనుకుంటున్న దినాలలో దేవుని దాసులు టంగుటూరు దేవదాస్ గారు, ఈ దేవదాస్ గారు పెద్ద సేవకులు. ఆయన సేవకులు వాక్యం చెబుతా ఉండ త్రోవగుంట సభల్లో దేవుని యొక్క వాక్యం చెబుతా ఉండగా నా 14వ సంవత్సరంలో ఆ వాక్యం వింటూ ఉన్నాను. ఆ త్రోవగుంట సభలో నేను కూడా పరిచయం చేస్తూ చిన్నపిల్లవాడుగా నీళ్లు పోస్తూ అలాగూ పరిచయం చేస్తా ఉన్న దినాలలో దేవుని సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈ రాత్రి నువ్వు చనిపోతే ఎక్కడ ఉంటావు అనే ఆ మాట నా హృదయం తాకింది. దేవుని సేవకుడు అయినా, దేవుని సేవకుడు కుమారుడు అయినా, పెద్ద కుమారుడు అయినా, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన ప్రభువుని నమ్మకపోతే, ప్రభువుని విశ్వసించకపోతే, పాప క్షమాపణ లేకపోతే నిత్య నరకానికి వెళతావు అనే ఆ మాట నా హృదయాన్ని తాకింది. వాస్తవంగా నేనంత మంచివాడిని కాకపోయినా ఆ వాక్యం దాన్ని మంచివాడు అనుకుంటా ఉన్నాను. ఆ వాక్యం నా హృదయాన్ని తాకి పశ్చాత్తాపంతో పాప క్షమాపణ పొంది ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని ఆ చిన్న వయసులో 14 సంవత్సరాల ప్రాయంలో బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం ఇవ్వడానికి కూడా ఆటంకపడ్డారు వాళ్ళు, ఈ వయసులో బాప్తిసం ఏంటని. అయినా కూడా దేవుని యొక్క లేఖనానుసారంగా మా తండ్రి గారు బాప్తిసం ఇవ్వటానికి వారిని ప్రోత్సహించాడు. 14వ సంవత్సరంలో నా వయసులో బాప్తిసం తీసుకొని విశ్వాసం కొనసాగుతున్న దినాలలో మా తండ్రి గారు 2007వ సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖున ప్రభు పిలుపునందుకొని తన సేవా దినాలు పూర్తి చేసుకొని మహిమలో ప్రవేశించాడు. అప్పటికే నేను విశ్వాసం కొనసాగుతూ సంఘంలో, అలాగనే చుట్టుపక్కల ప్రాంతాలలో వృత్తిరీత్యా ట్రైలరింగ్ చేసుకుంటా పిలిచిన చోటపోయి సువార్త సేవ చేస్తా ఉన్న దినాలలో తండ్రి గారు ప్రభు దగ్గరికి వెళ్ళగానే సాంఘిక సంఘం అంతా కూడా వారు పట్టుబట్టి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత సేవకు నియమించాలని దేవుని సేవకులు ఐజగ్ బాబు గారు ఒంగోలు, అలాగనే ప్రేమానందం గారు గుంటూరు, లూయిస్ శ్యామరాజు గారు బెంగళూరు, ఎన్ ఆనందరావు గారు బాపట్ల, వారందరినీ నాతో మాట్లాడగా ఇది దేవుని యొక్క చిత్తం అనుకొని వారు నాతో మాట్లాడినప్పుడు నేను మరి మాట్లాడకుండా ప్రభు సేవకి చేయటానికి తీర్మానం చేసుకున్నాను. సేవ ప్రతిష్ఠ జరిగించారు. 2008వ సంవత్సరం మే నెల 31వ తారీఖున మా వ్యాపారాలు, అలాగనే వృత్తి టైలరింగ్ చేస్తున్న నేను మొత్తం సంవత్సరం విడిచిపెట్టి సేవకు వచ్చాను. నాకు 2 కుమారులు, నా భార్య పేరు శాంత. నా కుమారులు 2 కుమారులు కూడా నా వయసులోనే 14 సంవత్సరాల ప్రాయంలో వారు ప్రభువుని అంగీకరించారు. విశ్వాసుల పిల్లలుగా వారు ఆరాధన చేసే పిల్లలు. అదే సమయంలో ప్రభువుని దేవుడు వాళ్ళని దీవించి 2 బ్యాంకు ఉద్యోగస్తులుగా ఆశీర్వదించాడు. వారి వివాహాలు జరిగాయి. ప్రార్థన చేయండి మా పరిచర్య కోసం. మా స్థానిక సంఘంలో ఇంచుమించు 120 మంది విశ్వాసులు ఉంటారు. కాబట్టి వారి సంఘం కోసం
పరిచర్య కోసం ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. ఇంతవరకు దేవుడే బలపరిచి నడిపిస్తా ఉన్నాడు. అనేక ప్రాంతాలలో పెద్దల మధ్య దైవజనులతో కలిసి సహవాసం చేయటం, దేవుని యొక్క వాక్యం పంచుకోవటం, దేవుని కృప, నాకు ఇచ్చిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని మీద పంచుకోవటానికి దేవుడి కృపను బట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాం. దేవుడి సాక్ష్యాన్ని ఆశీర్వదించును గాక. దేవుని యొక్క వాక్యంలోకి వెళదామండి. దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. కీర్తన గ్రంథం 121వ కీర్తన, మన పరిచయం వాక్యమే. 121వ కీర్తనలో 3, 4, 5 వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 121వ కీర్తన 3, 4, 5 వచనాలు. ఆయన నీ పాదము త్రొట్టెల నీడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండదెబ్బ నిన్ను తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ నిన్ను తగులదు. అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఆయన నీ ప్రాణమును కాపాడు. ఇది మొదలుకొని నిరంతరం రాకపోకలింది యెహోవా నిన్ను కాపాడును. ప్రభువైన దేవుడు ఈ మాటలు మన కొరకు ఆశీర్వదించి పంచిపెట్టునగున. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాల స్తోత్రాలు. చదవబడిన లెక్కన బదులు మేస్తలకు అప్పగిస్తున్నాం. మీరే మాట్లాడి మహిమ పొందమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ప్రభు మనం బలపరచటానికి, నేనున్న అని భరోసా ఇవ్వటానికి 121వ కీర్తన మనం ప్రతి దినము చదువుతున్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. మన కష్టాలలో, నష్టాలలో, వ్యాధులలో, ఇబ్బందుల్లో, ప్రమాదాలలో, అపాయాలలో, మన ప్రయాణాలలో ప్రభువైన దేవుడు నేనున్నాను అని భరోసా ఇవ్వటానికి 121వ కీర్తనలో ఇంచుమించు 6 సార్లు కాపాడున మాట కనబడతాం. మన సహజంగా ప్రతి దినం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నన్ను భద్రపరచు, నన్ను కాపాడు, నా పిల్లలను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు అనే మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. కాపాడు అనే పదాన్ని ప్రభువైన దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు 6 సార్లు రాయించాడు. నిజంగానే మనం కాపాడుతున్నవాడు. గత సంవత్సరం కరోనాలో ఆయన మనల్ని కాపాడి భద్రపరిచాడు, మన కుటుంబాన్ని కాపాడాడు. మనకంటే ధనవంతులు, మనకంటే భాగ్యవంతులు, మనకంటే పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు, మనకంటే బలవంతులైన వారు అనేక మంది దినాలు లేరు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు మనల్ని కాపాడినవాడు. ఎలా కాపాడాడు అని అంటే 17వ అధ్యాయంలో భక్తుడు అడుగుతున్న మాట చూడండి. 17వ అధ్యాయం 9వ వచనం. 17వ అధ్యాయం 9వ వచనములో ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము అన్నాడు. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు. ప్రియులారా, కంటిని కనుపాపను కనురెప్ప కాపాడినట్లుగా ప్రభు మనల్ని కాపాడుతుంది. ప్రమాదం పొంచుతున్నప్పుడు ఒక చిన్న పుల్ల కానీ ఏదన్నా కానీ ప్రమాదకరమైన ఇది కంటి మీదకి వస్తున్నప్పుడు వెంటనే కనురెప్ప తన కనుపాపను దాచిపెట్టి
ఆ వచ్చే ప్రమాదాన్ని తాను అనుభవిస్తుంది, ఆ నొప్పిని తాను భరిస్తుంది. కనుపాపను ఎలాగో ఒకడు కాపాడుకుంటాడో, కనురెప్ప కాపాడుతుందో, ప్రభువైన దేవుడు మనల్ని కాపాడుతుంది. కాబట్టి మనం సంతోషంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, భద్రంగా ఉన్నాం. సమస్తమైన కీళ్ళలో నుంచి, వ్యాధుల్లో నుంచి ఆయన మనం కాపాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 10వ వచనములో, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 10వ వచనములో యాకోబును గురించి మాట్లాడుతూ యాకోబును ఎలాగూ కాపాడాడో అనే విషయాన్ని స్పష్టంగా రాస్తా ఉన్నాడు. 32వ అధ్యాయం 10వ వచనం. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాణ్ణి కనుగొని వాణ్ణి ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాణ్ణి కాపాడాను. తన కనుపాప వలె వాణ్ణి కాపాడాను. అవును, మనం కాపాడుతున్నాడు. కనుపాపని కాపాడినట్లు కాపాడుతున్నాడంటే ఆయనకున్న ప్రేమ, వాత్సల్యత ఎంత గొప్పదో మనం ఆలోచన చేయవచ్చు. ప్రియులారా, ఆయన మనం కాపాడుకునేవాడు కాదు, ఆయనే మనల్ని కాపాడేవాడు. ఆయన మనం భద్రపరిచేవాడు. చాలాసార్లు మనం అంటాం, నేను కాపాడాను రా అంటాం, కానీ మన పిల్లలనైనా మనం కాపాడేవాళ్ళం కాదు. కాపాడే పని ఆయనది. అది ఒక విషయం ఏంటంటే, ఆయన మనల్ని కాపాడుతున్నాడు, మన పిల్లల్ని కాపాడుతున్నాడు, మన సమస్తాన్ని కాపాడుతున్నాడు ఆయన. కానీ మనం కాపాడుకోవాల్సిన కొన్ని ఉన్నాయి, వాటిని మనం కాపాడుకోవాలి. ఆ బాధ్యత దేవుడు మనకిచ్చాడు. ఆయన ఇచ్చినవే మనం కాపాడుకోవాలి. ఉదాహరణకు ఒక మాట చెబుతాను. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమందు మీరు ఎరుగరా అన్నాడు. ఈ దేహము దేవుడిచ్చిందే. దేవుడిచ్చిన దేహాన్ని మనం కాపాడుకుంటా ఉన్నాం. చిన్న సమస్య వస్తే హాస్పిటల్కి వెళుతున్నాం, చక్కని ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, చక్కగా దాని గురించిన శ్రద్ధ తీసుకుంటా ఉన్నాం. ఈ శరీరాన్ని కాపాడుకోవటానికి, ఇమ్యూనిటీ పెంచుకోవటానికి మంచి మంచి ఆహార పదార్థాలు తీసుకుంటా ఉన్నాం. కరోనా దినాలలో మంచి భోజనం చేయండి, మంచి ఆహారం తినండి, ఇమ్యూనిటీ పెంచే వస్తువులను స్వీకరించండి. కరోనా మీ దరికి చేరకుండా దాన్ని ఎదుర్కోవడానికి మంచి ఇమ్యూనిటీ పెంచుకోమంటే, ఎంత ఖరీదైన భోజనమైనా సరే, ఎంత ఖరీదైన వస్తువులైనా సరే, మనం ఆహార పదార్థాలని స్వీకరిస్తా వచ్చాం. కారణం ఏంటి? శరీరం మనం కాపాడుకోవటానికి ఇచ్చింది ఆయనే, కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి శరీరాన్ని గురించిన లెక్క దేవుడు ఇస్తాడు. ఉదాహరణకి మనం కాపాడుకోవాల్సిన 5 అంశాలు మీ మధ్య క్లుప్తంగా నేను ఉంచాలని అనుకుంటా. మీకు తెలియనివి కాదు, మనందరికి తెలుసు, మనం ఎరిగిన సత్యాలే మనసరి జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభు మన కృప చూపిస్తా ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం కాపాడుకోవలసిన వాటిల్లో ప్రాముఖ్యమైన 5 అంశాల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి చూడండి, దశలోనికి రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు దశలోనికి రాస్తూ 4వ అధ్యాయం 5వ వచనంలో, 1వ దశలోనికి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, 4-5 వచనం నుండి కలిసి ఉన్నాయి. చూడండి, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెను, అది ఎరిగినటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏందో తెలియజేశాడు. మన ఘట్టములను కాపాడుకోవాలి. కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘట్టమును ఎట్లు కాపాడుకోను, అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఘట్టము అనే
మాటను వాడుక భాషలో పాత్ర అని వారు వాడుక భాషలో బైబిల్ పండితులు తెలియజేశారు. పాత్రను కాపాడుకోవాలి. ఈ పాత్ర గురించి కీర్తన గ్రంథంలో దావీదు రక్షణ పాత్రను చేతపుచ్చుకొని అన్నాడు. పాత్ర హృదయానికి చూచింది. మరొక కోణంలో పాత్ర శరీరానికి చూచింది. మట్టి ఘటములో మహిమైశ్వర్యాన్ని నింపాడు అని దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడతాం. అలాగైతే పాత్ర మనం ఇలా పోల్చుకోవచ్చు. అది హృదయానికి పోలికగా చూపించాడు. అలాగైతే మన హృదయాన్ని ఎలా కాపాడుకోవాలో అది ఎరుగునుంటే దేవుని చిత్తం. ఎందుకు హృదయాన్ని గురించి అంతగా చెబుతున్నాడు దేవుడు? ఎందుకు అలా భద్రంగా కాపాడుకోమంటున్నాడు, అంత జాగ్రత్త చేసుకోమని అంటున్నాడు అంటే, సామ్యల గ్రంథంలో 4వ అధ్యాయం 28వ వచనములో జ్ఞాని సొలొమోను ఒక మాటను జ్ఞాపకం చేశాడు. 4వ అధ్యాయం 23వ వచనాన్ని గమనిద్దామండి. 23వ వచనం, నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడు. నీ హృదయాన్ని భద్రంగా కాపాడు. ప్రియులారా, ఈ లోకంలో ఏది పోయినా కూడా మనం సంపాదించుకుంటాం. ఆస్తిని కాపాడుకుంటా ఉంటాం, పేరు ప్రఖ్యాతులు కాపాడుకుంటా ఉంటాం, అంతస్తులు కాపాడుకుంటా ఉంటాం, అధికారాన్ని కాపాడుకునేవాడు ఉన్నారు. ఎన్ని పోయినప్పుడు మరలా అధికారం పోతే మళ్ళీ సంపాదించుకుంటారు, ఆస్తులు పోతే మళ్ళీ సంపాదించుకుంటారు. ఏది పోయినా మనం సంపాదించుకుంటాం. కానీ హృదయాన్ని కానీ పోగొట్టుకుంటే, హృదయాన్ని కానీ నిర్లక్ష్యం చేస్తే మరలా సంపాదించుకోవడం చాలా కష్టం. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. హృదయాన్ని కాపాడుకోవాల్సిన అవసరత ఉందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కారణమేంటి తెలుసా? ఆ హృదయంలో నుంచి మనకు తెలుసు అండి, లోపాల నుండి ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పాడు, కడుపులోకి పోనది మనుషులు అపవిత్రపరచనేరదు. చాలా మంది కానీ ఈనాడు క్రైస్తవ జీవితాలలో జీవిస్తున్న వారు, విశ్వాసులుగా ఉంటున్న వారు హృదయం కంటే తిండికి ప్రాధాన్యత ఇస్తారు. తిండి విషయంలో జాగ్రత్త పడతారు, కానీ హృదయాన్ని భద్రపరచుకోలేకపోతాం. పరిచయుల్లాగా తిండి విషయంలో నిష్ఠగరిష్ఠులుగా ఉంటున్నాను, హృదయాన్ని భద్రపరచుకోలేకపోతాం. ప్రభు యేసుక్రీస్తు వారు అన్నాడు, లోపల కడుపులో పడినది మనుషులు అపవిత్రపరచదు, కానీ హృదయము జాగ్రత్త అంటూ మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం అన్నాడు. హృదయములో నుండి, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి ఏమేమి వస్తాయో ఆ విషయాలు అక్కడ ఒక లిస్ట్ రాశాడు. ఇంచుమించుగా 13 విషయాలు రాశాడు. ఎన్ని భ్రష్టమైనవి అన్నమాట, ఎన్ని మనుషుల యొక్క హృదయములో దాగి ఉన్నాయి. కొంతమంది దేవుని పిల్లలు మాట్లాడుతూ గబక్కన సరసోక్తులు వచ్చేస్తా ఉంటాయి, బూతులు వచ్చేస్తా ఉంటాయి. వారు సమర్థించుకునే ఏంటంటే, అన్న గబాలను వచ్చేసిందన్న, అనుకోకుండా వచ్చేసిందన్న. బైబిల్ ఏం చెబుతుంది? హృదయం నిండున్నది నోరు మాట్లాడు. కాబట్టి దేవుని పిల్లలంగా మనము మన హృదయాన్ని భద్రపరచుకోకపోతే, మన హృదయాన్ని జాగ్రత్త చేసుకోకపోతే, ఆ హృదయంలో ఉన్న వాటిని బయటికి పంపించకపోతే ఆ హృదయమే మనం భ్రష్టులుగా చేస్తుంది. ఆ హృదయమే మనల్ని పేరును చెడగొడుతుంది. ఆ హృదయమే మన యొక్క సాక్ష్యాన్ని చెడగొడుతుంది. కాబట్టి ఇర్మీయా గ్రంథంలో అన్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగిందని ఇర్మీయా గ్రంథం మనం చదవగా. ప్రియులారా, హృదయాన్ని మనం భద్రపరచుకోవాలి, హృదయాన్ని కాపాడుకోవాలి. అది ఎరిగి ఉంటే దేవుని చిత్తం. ఈ హృదయాన్ని దేవుడు శుభ్రపరిచాడు, ఈ హృదయాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు, ఈ హృదయంలో ఉన్న చెడుగును దేవుడు కడిగాడు. అలాగైతే కడగబడిన మన హృదయంలో ఇంకా వ్యర్థమైన ప్రవేశించకుండా, దేవునికి అయిష్టమైన ప్రవేశించకుండా, దేవుని సేవకులమైన, సంఘ పెద్దలమైన, సహోదరులమైన చాలా విషయాలు మనము తప్పిపోతాము. కాబట్టి మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకటి, మన హృదయాన్ని మనము భద్రంగా కాపాడుకోవాలి. ఈ విషయంలో మనము మిస్ అయిపోతే, ఈ విషయంలో మనము నిర్లక్ష్యం వహిస్తే
దేవునికి మనం దూరస్తులం అవుతాం సంగతిని జ్ఞాపకం చేస్తాం. ఒక భక్తుడు అన్నాడు, 10 మందిలో ఉన్నప్పుడు నీ నోరు కాపాడుకో, ఒంటరిగా ఉన్నప్పుడు ఏం కాపాడుకోవాలి? నీ హృదయాన్ని కాపాడుకో, నీ హృదయాన్ని భద్రపరచు. ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయం భద్రపరచుకోకపోతే చెడగొడతా. అవునండి, సెల్ ఫోన్లు వచ్చేసాయి, టీవీలు వచ్చేసాయి. ఒంటరిగా ఉన్నప్పుడు అనేక మంది అనేక సార్లు అని తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ సెల్ ఫోన్లో అనేక రకమైన విషయాలు వస్తా ఉంటాయి. ఏ మందులో చూద్దాం అనుకున్నప్పుడు కానీ మన హృదయం ప్రేరేపించినప్పుడు ప్రభు కృప చేత దాన్ని జయించగలుగుతున్నామా? మన హృదయంలో వస్తున్న ఈ దురాలోచన, కొన్నిసార్లు వస్తున్న దురాలోచనని మనం అరికట్టగలుగుతున్నాము ప్రభు యొక్క కృప చేత, ప్రార్థన చేత. కాబట్టి జాగ్రత్త వహించవలసిన అవసరం ఉందని ప్రభు పేర మనం చేస్తాం. రెండవ అంశం ఏంటంటే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఒకటి, మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. రెండవది, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. తిమోతి 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా మన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆఖరి ముగింపు మాటలు చెబుతూ, 2వ పత్రికలో ముగింపు మాటలు చెబుతూ తన సేవ జీవితంలో జరిగిన అంశాలను జ్ఞాపకం చేసుకుంటూ 3 ముక్కలో చెప్పేసి 7వ వచనం మనకు తెలుసు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకున్నా. అవును ప్రియులారా, విశ్వాసమును కాపాడుకోవాలి. కారణం తెలుసా? ఆ విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనమందరం విశ్వాసులం. ఈనాడు విశ్వాసులలో విశ్వాసం కనబడుతుంది. నేతి బీరకాయలో నెయ్యి ఎంత అవాస్తవమో విశ్వాసం చెప్పుకుంటున్న వారిలో అనేక మందిలో అవిశ్వాసమే కనబడుతుంది, విశ్వాసం ప్రభు యేసుక్రీస్తు వారు కూడా అన్నాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొననా. కారణం ఏంటంటే అంత్య దినాలలో, ఆఖరి దినాలలో విశ్వాస భ్రష్టులవుతారని ఆత్మ తేటగా తెలియజేస్తాం. 1 తిమోతి పత్రికలో 4వ అధ్యాయము 1-2 వచనాల్లో ఆ మాటలు కనబడతాం. విశ్వాస భ్రష్టులైపోతారని ఆత్మ తేటగా తెలియజేస్తాం. ప్రార్థనలు ఉన్నాయా? ఉన్నాయి. ఆరాధన ఉందా? ఉంది. రొట్టె విరుస్తున్నామా? విరుస్తున్నాం. కూడికలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. ఏదో తాత్కాలికంగా మొక్కుబడిగా వస్తున్నారే తప్ప ప్రభువు మీద చూపించవలసినంత విశ్వాసం, ప్రభు కోరుకున్నంత విశ్వాసం ఈనాడు విశ్వాసుల్లో కనబోవటం అనేది ఎంత విచారకరం విషయం. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభు మీద ఉండవలసిన విశ్వాసం మనుషుల వైపు మడుగుతా ఉంది, మాంత్రికుల వైపు మడుగుతా ఉంది, సిద్ధాంతుల వైపు మడుగుతా ఉంది, లేకపోతే అంతరాలు వేసే వారి వైపు మడుగుతా ఉంది. కొంతమంది దేవుని పిల్లలే, విశ్వాసులే చెప్పుకుంటున్న వారే కానీ తాడు అవపడకుండా, అంతరపు తాడు అవపడకుండా కానీ జాగ్రత్త కట్టేస్తావు. ఒకసారి నన్ను ఇంటికి పిలిచారు ప్రార్థన చేయమని. వెళ్ళాను ప్రార్థన చేయడానికి. ఆ పాపను ఎత్తుకునే టైంలో వేసిన గవులు కాళ్ళ కంచి కొంచెం పైకి అట్లా వెళ్ళింది. ఆ కింద అక్కడ మడికట్టు కాడ, కింద ఆ గిలక్ కాడ ఆ నల్ల తోడవ పడింది. అక్క ఏంటిదక్కంటే, అబ్బాయికి బాగాలేకపోతే మంత్రి ఇచ్చానన్నా. ఎవరి మీద ఉంది విశ్వాసం? దేవుని మీద ఉందా? మాంత్రికుడి మీద ఉంది. మంత్రాలు వేసిపోయేవాడు. సౌలు దేవుని దగ్గర విచారణ చేయవలసిన వాడు, దేవుని మీద ఉండవలసిన విశ్వాసాన్ని మంత్రగతి దగ్గరికి వెళుతున్నాడు. మంత్రగతి దగ్గర విచారణ చేస్తావు. కానీ దావీదైతే విశ్వాసం కలిగిన వాడై దేవుని సన్నిధిలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, అపాయం వచ్చినా కూడా ప్రభు సన్నిధిలో విచారణ చేశాడు. నాలో భయం ఉన్నప్పుడు నేను యెహోవా యొద్ద విచారణ చేశాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయనను తప్పించాడు. ప్రేమైన సహోదరులారా, దేవుని సేవకులారా, ఈ ఉదయకాలం చెప్పేది ఏంటంటే, దేవుని సేవకులంగా మనం కూడా మన విశ్వాసాన్ని మనము కొలమానం వేసుకోవాలి. మన విశ్వాసాన్ని ఆ విశ్వాస పరిమాణం ఎంత ఉందో మనం తెలుసుకోవాలి. సంపూర్ణంగా విశ్వాసం ప్రభువు మీద మనం చూపిస్తున్నామో లేదో దేవుని సేవకులు మనం కూడా
కొన్నిసార్లు మనము ఆ మన హృదయాన్ని మన అంతరంగాన్ని విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే మనకి ఇచ్చిన విశ్వాసం సామాన్యమైనది కాదు. పేతురు మొదటి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో అన్నాడు, నశించిపో సువర్ణము అగ్ని చేత పరీక్షించబడుతుంది కదా, అంతకంటే అన్నాడు. ఎంతకంటే? బంగారము కంటే, సువర్ణము కంటే, అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసం, అమూల్యమైన మీ విశ్వాసం శ్రమల ద్వారా, విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమన్నాడు. మన విశ్వాసానికి పరిశుద్ధాత్మ దేవుడు పేరు పెట్టాడు. ఏం తెలుసా? అమూల్యమైంది. అమూల్యమైన మీ విశ్వాసం. అమూల్యమైన పదము 1, 2 కొన్నిటి వాటికే వాడాడు. మన విశ్వాసానికి అమూల్యమైనదన్న. బంగారం అయితే ఒక వెల పెట్టుకుంటాం, కొన్ని వస్తువులు వజ్ర వైడూర్యాలు మనులు మాణిక్యాలు దానికి వెల ఉంది, కానీ మన విశ్వాసానికి వెల లేదు. అమూల్యమైన మీ విశ్వాసం. కారణం ఏంటి? మనం రక్షించబడిన పిల్లలంగా దేని చేత మనం రక్షించాడో దేవుని యొక్క వాక్యం. అమూల్యమైన అనగా నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితేనని మీరు ఎరుగరా? మన ప్రభు యొక్క రక్తం అమూల్యమైంది, ఎలా చెల్లించలేదు. అలాంటి రక్తము చేత మన పాపాలు కడిగాడు, పవిత్రపరిచాడు, నీతిమంతులుగా చేశాడు, మన హృదయాన్ని శుద్ధీకరించాడు. అదే ప్రభు మనకిచ్చిన విశ్వాసం అమూల్యమైంది. మనకు తెలుసు, ఆది కాండంలో హనోకు అనే భక్తుడు ఉన్నాడు. 300 సంవత్సరాల ప్రభువుతో కూడా సుదీర్ఘంగా నడిచాడు. 300 సంవత్సరాలు ప్రారంభంలో ఏ విశ్వాసం ఉందో ముగింపు వరకు అదే విశ్వాసాన్ని దేవుని మీద చూపించాడు. 300 సంవత్సరాలు ప్రభువుతో సహవాసం చేశాడు. ప్రభు అడుగు జాడులో అడుగులు వేసుకుంటూ నడిచాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, అతడు కొనిపోబడక ముందు యెహోవాకు దేవునికి ఇష్టడై ఉండను కనుక అతడు లేకపోయాడు. కొనిపోబడి దేవునికి ఇష్టడై ఉండను కనుక అనే మాట మనం గమనిస్తాం. కింద వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అలాగైతే హనోకు ఎంత గొప్ప విశ్వాసో మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి ఇష్టడుగా హనోకు ఉండాడంటే, ఇష్టడుగా విశ్వాసం లేకపోతే ఇష్టడుగా ఉండడు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుందంటే, హనోకు దేవునికి ఇష్టడుగా ఉండడానికి ప్రధానమైన కారణము తన విశ్వాసాన్ని 300 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చాడు, భద్రపరుచుకుంటూ వచ్చాడు. ఎక్కడ కూడా విశ్వాసములో తగ్గిపోకుండా దాని యొక్క పరిమాణం పెంచుకుంటూనే ప్రభువుతో సహవాసం చేశాడు. కాబట్టి మనము చూడకుండా కొనిపోబడ్డాడు. ప్రియులారా, విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది పోగొట్టుకుంటే మరలా మనము పొందేది కాదు. అలాగైతే లూకాసు సువార్త 17వ అధ్యాయం 5వ వచనములో శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు నాయన. శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు, అభివృద్ధి పరచు నాయన ప్రార్థన చేస్తాం. అంత్య దినాలలో, ఆకలి దినాలలో, ప్రభు రాకడి దినాలలో, మోసాలు జరుగుతున్న దినాలు మనం జీవిస్తా ఉన్నాం. అబద్ధ బోధకులు వస్తున్నారు. అనేక మంది మోసపరిచే బోధకులు వస్తూ ఉన్నారు. కల్పించి బోధించి చెడగొట్టే బోధకులు వస్తూ ఉన్నారు. అలాంటి దినాలలో మన విశ్వాసాన్ని మనం భద్రంగా కాపాడు. మనం కూడా ప్రభువునాడు, ప్రభువా నువ్వు చూడగలిగినంత విశ్వాసం మాలో పెంపాజేయను ఆయన, విశ్వాసాన్ని మాలో పరిణితిగా పెంచు ప్రభు అని చెప్పి మనం ప్రార్థనలో అనుదినం ప్రార్థన చేయాలి. శిష్యులు అడుగుతున్నట్టుగా మా విశ్వాసాన్ని వృద్ధిపరచు ప్రభు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇర్మియా గ్రంథంలో అవిశ్వాసం అనేది ఒక రోగంతో పోల్చాడు. భ్రష్టులైన పిల్లలారా అన్నాడు. ఇది దేవుని పిల్లలే కానీ
దేవుడు ఏర్పరచుకున్న జనాంగమే గాని ప్రభు అని పిలుస్తున్నాడు. భ్రష్టులైన పిల్లలారా అంటే అర్థం ఏంటి? దేవుని పిల్లలుగా ఉన్న వీరు దేవుని యొక్క లక్షణం వీరు కోల్పోతే, భ్రష్టత్వంలో ఉంటే ప్రభు పిలుస్తున్న మాట, భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తా. అవిశ్వాసమైన జబ్బు మీలో ఉంది కాబట్టి దాన్ని బాగు చేసుకోండి, రాండి అని ప్రభు పిలుస్తాం. రెండవది అంశం ఏంటంటే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఒకటి మన హృదయాన్ని కాపాడుకోవాలి, రెండవది మన విశ్వాసాన్ని కాపాడు. మూడవది అంశానికి వస్తున్నాం చూడండి. ఎఫెసీ పత్రికలో అపోస్తలుడు పౌలు 4వ అధ్యాయం 1వ వచనంలో అంత్య దినాలలో కొరవడిన దాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏదైతే అంత్య దినాలలో సంఘాలలో కొరవడిందో, సంఘాలలో మనం చూడలేకపోతున్నామో, అలాంటి విషయాన్ని అపోస్తలుడు పౌలు జ్ఞాపకం చేస్తాడు. ఎఫెసీ పత్రికలో మాట అన్నాడు, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేందు శ్రద్ధ కలివారై ఉండండి. శ్రద్ధ కలిగిన వారై ఉండండి, ఐక్యమును కాపాడుకోండి అన్నాడు. ప్రియులారా, ఐక్యతను గురించి మనం వాక్యాలు చెబుతా ఉంటాం, ఐక్యతను గురించి మనం బోధిస్తూ ఉంటాం కదండి. గంటల గంట ప్రసంగాలు చేస్తాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటాం. కానీ ఒక సేవకుడు అంటే ఒక సేవకుడు పట్టదో గట్టదో, ఒకే బలలో ఉంటారు, పొగుడుకుంటారు. నాకంటే ముందు మాట్లాడి మీ దాసుడు చక్కగా మాట్లాడిన ఆయన వాడుకున్నాం అంటారు. ఆ స్టేజ్ దిగి రాగానే వారికి వీరికి మాట్లాడండి. క్షమించండి, దేవుని సేవకులని నేను మాట్లాడుతున్నాను. దయచేసి దేవుని సేవకులంగా మనం కూడా, దేవుని సేవకుడు ఎంతటి వాడైనా సరే, ఈ విషయాలు మనం సరిచేసుకోకపోతే, సరిదిద్దుకోకపోతే, ఐక్యతను కాపాడుకోకపోతే మనం చేసే ప్రసంగాలు వ్యర్థం, మనం చేసే సేవ వ్యర్థం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అచ్చట ఆశీర్వాదమును జీవమును ఉండవల్లని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎక్కడ ఐక్యత ఉండొచ్చు చోట. ఐక్యత లేకపోతే కుటుంబములు ఎంత దారుణంగా ఉంటాయో అలాగనే సంఘాలలో ఐక్యత లేకపోతే ఒకే రొట్టెలో పాల్గొంటారు, ఒకరంటే ఒకరు గిట్టదు, ఒకరంటే ఒకరు పలక్కోరు. సంఘ పెద్దలు ఒకరంటే ఒకరు గిట్టదు. ఈనాడు చాలా సంఘాలలో సమస్యలకు కారణం ఏంటి? దేవుని సేవకులు మేము కలిసి కొన్ని సంఘాలకు వెళ్ళి పరిష్కారం చేస్తున్నప్పుడు సమస్యలు, గడ్డు సమస్యలు. ఒక చోటకి వెళ్ళాం సమస్య పరిష్కారం చేయడానికి, మా భోజనం పెట్టబోదు, మేము భోజనం చేయలేదు, మీరు సమాధానం పడితే మేము భోజనం చేస్తామని చెప్తే కూర్చుంటే తెల్లారి 5 గంటలు అయిపోయింది. 5 గంటల వారు భోజనం వండి తినేసి వచ్చేసి. ఎందుకు వస్తుంది? దేవుని సంఘంలో ఐక్యత కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అక్కడ అనైక్యతే కనబడుతుంది. కొన్ని సంఘాలు 2 ఆరాధనలు, 2 శీలకలు పేరకలు, ఒకరంటే ఒకరు గిట్టదు, సాడీలు చెప్పుకోవటం. ఎన్ని కారణం? అనైక్యత కారణం. అనైక్యత కారణం ఎవరు? సాతానుడు. దేవుడు ఐక్యతను కలుగు చేస్తాడు. ఆత్మ కలిగించు ఐక్యమును అన్నాడు. ఐక్యతను పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతను కలుగు చేస్తుంటే అనైక్యత కలుగు చేసేవాడు సాతానుడు. అలాగైతే సంఘాలలో ఎవరు ఏలుబడి చేస్తున్నారు? దేవుడు ఏలుబడి చేస్తున్నాడా? దేవుని చిత్త ప్రకారం సంఘాలు నడుస్తున్నాయా? లేకపోతే సాతాను ప్రేరణతోటి, మనుషుల యొక్క ప్రేరణతోటి సంఘాలు నడుస్తుంది. ఎక్కడ ఐక్యత కలిగిన సంఘం ఉంటుందో ఆ ఐక్యత కలిగిన సంఘాన్ని చూస్తానికి అందంగా ఉంటుంది. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు, పిల్లలు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు ఉంటారు. వారందరూ ఒక ఐక్యత ఉంటే ఆ కుటుంబం చూడటానికి కూడా అందంగా ఉంటుంది. ఎవరంటే ఒకరు గట్టిగా పోతే ఆ కుటుంబంలో తండ్రికి కూడా ఎంతో వేదన, దిగులు, చింత. అయ్యో నా పిల్లలు ఎంత గట్టి అయిపోయారు. సంఘాలు దేవుని కుటుంబాలని మనకు తెలుసు. ఆ కుటుంబం మన సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తండ్రిని మనకు తెలుసు, ఆయన శిరస్సుని మనకు తెలుసు. అలాంటి సంఘములో అండి అనైక్యత కలిగి ఉంటంత దారుణం విషయం. ఐక్యతను కాపాడు. ఆదిమ సంఘం మనకు తెలుసు అండి, వారు ఏక మనసు కలిగిన వారు. ఇంచుమించు 3,000 మంది రక్షించబడి లోకానికి, మూర్ఖ తరం వారికి వేరే రక్షణ పొంది బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడిన వారు
3,000 మంది ఐక్యతగా ఉన్నారు. ఒకే శరీరంగా, ఒకే మాటగా, ఒకే నడకగా, వ్యత్యాసాలు లేకుండా వారు జీవించారు. వారు కలిగింది సమిష్టిగా పంచుకున్నారు. పంచుకునే దాంట్లోనే వారి ఐక్యత కనబడతాం. ఏదో ఒకరు వేరుగా ఉండాలనుకోండి, కానీ ఇంచుమించు 3,000 మంది ఆడ విభజన లేకుండా వారు ఏక మనసుతో, ఏక మనస్కులై ప్రతి దినం ఇంటింట కూడుచు అనే మాటలు, ఆరాధనలో ఏక మనసు, ప్రార్థనలో ఏక మనసు, విజ్ఞాపనలో ఏక మనస్సు కనబడతాం. అలాగైతే ఐక్యత ఉన్న చోట ప్రభువు ఉంటాడు, ఐక్యత లేని చోట సాతానుడు ఏలుబడి చేస్తాడు. కొరింథీ మొదటి పత్రికలో మనకు తెలుసు కదా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ప్రారంభంలో భలే మాట చక్కగా వర్ణించి, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అదా 1వ అధ్యాయం చూడండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అనే మాట కనబడుతుంది. దేవుని సంఘం అన్నాడు. ఆ సంఘం ఏంటో తెలియజేశాడు. యేసుక్రీస్తు ద్వారా రక్తంలో కడగబడిన వారు, యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అనే పదం వాడాడు. దేవుని సంఘం అంటే పరిశుద్ధులని మనకు తెలుసు. దేవుని సంఘంలో పరిశుద్ధులని మనకు తెలుసు. కొరింథీ పత్రికలో రెండవ వచనంలో చాలా చక్కగా వర్ణించాడు. మీరు పరిశుద్ధులు, పరిశుద్ధపరచబడిన వారు అంటూ కిందకు వచ్చాడు. 9వ వచనములో తర్వాత కిందకు మాట్లాడుతూ జ్ఞానములోను ఉపదేశములో జ్ఞానము ఔశ్వర్యవంతులైతిరి అండ్ ఇంకా పైకి వచ్చేకి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న మిమ్మల్ని బట్టి ఈ మాటలన్నీ మాట్లాడుతూ 9వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను మన తన కుమారుని సహవాసం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కానీ 10వ వచనం వచ్చి మారిపోయింది. ప్రియులారా, 10వ వచనం ఎంత దారుణంగా ఉందో తెలుసు. 11వ వచనం 12వ వచనం ఎంత దారుణంగా ఉన్నాయి. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాం. కానీ 11వ వచనం, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. కలహాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి. ఎక్కడ? దేవుడు తన స్వరక్తమి సంపాదించిన సంఘములో, ఐక్యతగా ఉండవలసిన సంఘములో సహోదరుల మధ్య, సహోదరుల మధ్య కలహాలు ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి, తగాదులు ఉన్నాయి. నేడు సంఘాలలో పార్టీలు లేవా? కొంత సంఘ పెద్దలు తమ పేరు కోసం, తన స్థానం నిలబెట్టుకోవడం కోసం కొంతమందిని పార్టీగా కూడుకుంటాడు, కొంతమంది పార్టీగా పక్కన పిలుచుకుంటాడు, కొంతమంది జత కడతా ఉంటాడు. అంటే వాళ్ళు వేరు చేసుకునే వాళ్ళు ఉన్నారు సంఘాలలో. చాలా సంఘాలకు వెళ్తా ఉంటాను కనుక, సంఘాల పరిస్థితులు నేను చూస్తూ ఉంటాను కనుక దయచేసి ఆ మాట అంటానికి నేను సాహసిస్తూ ఉన్నాను. కొంతమంది సావుకులు సైతం కూడా తమ స్థానం నిలబెట్టుకోవడం కోసం అలాగూ పార్టీలు కడతారు. కొన్ని సంఘాలు అయితే తెలుగుదేశం అని, వైసీపీ అని, ఇంకో పార్టీ అని పార్టీ తత్వాలు వచ్చేసి సంఘాల్లోకి, అమ్మోయ పలానా ఓటేసింది కాబట్టి ఈయనతో పలకూడదు, ఈయన పలానా ఓటేసాడు ఈయనతో పలకూడదు. సంఘాలు జరుగుతున్న దుఃఖకరమైన విషయాలు మీతో పంచుకోవటానికి దేవుడు ప్రేరేపణ ఇచ్చాడండి. చాలా దుఃఖకరమైన విషయం. దేవుని సంఘములో పార్టీలకి ప్రభు యేసుక్రీస్తు వారు బరబ్బతో అన్నాడు, నీకోసం ప్రాణం పెడతాను కానీ నీతో చేతులు కలపను, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. అలాగైతే సంఘాలలో ఐక్యత లేవడం కారణం ఏంటి? మనస్తత్వాలు వేరుగా ఉండడం కారణం ఏంటి? సాతాను ఏలుబడి చేస్తున్నాడండి. దేవుని సంఘాలలో సాతాను దిష్టేసుకుని కూర్చున్నాడు. కాబట్టి
అంటే లేకుండా చేసి మీలో కలహములు ఉండవని క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకటి నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, నేను కేఫా వాడను, ఇంకొకడు క్రీస్తు వాడను అని చెప్పుకుంటున్నారు. మీలోనే మాటలు మనకు కనబడతా ఉన్నాయి. మీలో అసూయలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, జరత్వాలు ఉన్నాయి, మీలో తగాదులు ఉన్నాయి, పోట్లాట్లు ఉన్నాయి. ఇంకా ఐక్యత ఎక్కడ ఉంటుందండి? కాబట్టి అంత్య దినాల్లో మన సంఘాలలో మనం ఐక్యతను కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే సంఘాలు అన్ని పీలకలు శీలకలు అయిపోతాయి. సంఘాలు విభజింపబడుతున్న కారణం ఏంటి? ఒకే సంఘంలో 2 ఆరాధనలు, ఒకరంటే ఒకరు గిట్టకపోవడం ఎంత దారుణమైన విషయం. మా పాత్ర మాకు ఇచ్చేసేయండి, మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి, మా సొంత మాకు పనిచేసేయండి, మా టైం మేము పెట్టుకుంటాం. ఎన్ని చూస్తున్నప్పుడు ప్రభు అయిన దేవుడు ఎంతగా దుఃఖపడతా ఉంటాడు, ఎంతగా ఏడుస్తూ ఉంటాడు. మరలా మన నిమిత్తమై ఆయన ప్రసవ వేదన ప్రారంభం అవుతాం. కాబట్టి అంత్య దినాల్లో ఐక్యతను మనం కాపాడు. 4వ అంశానికి వస్తున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. మనం కాపాడుకోవలసిన విషయాలలో 4వ అంశాన్ని చేస్తున్నాను. 3వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటము అపహరింపకుండా ఉండునట్లు నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకునే అనే మాట కాడ వాడుక భాషలో కాపాడుకో. నేను త్వరగా వస్తున్నా. అవును పిల్లలు, మనందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తాం. త్వరగా రాబోతా ఉన్నా. అంత్య దినాలలో ప్రభు యొక్క రాకడ దినాల్లో ఏం జరుగుతాయో ప్రభు తన శిష్యులు చెప్పుకున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. అంటే నేడో రేపో ఎప్పుడో తెలియదు, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఈ రాకడ దినాలు, అంత్య దినాలు, ఆఖరి దినాలు. ఇలాంటి దినాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఏంటంటే, నేను త్వరగా వస్తున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా ఉన్నట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా కాపాడు. కిరీటాన్ని మనం కాపాడుకోవాలి. ప్రభు అనే దేవుడు మనకు కిరీటం ఇచ్చాడు కదా. 2వ అధ్యాయంలో మనకు తెలుస్తూ 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. ఈ శ్రమలలో మనము కిరీటాలను పోగొట్టుకుంటున్నాం. ఆధిపత్యం కోసం కిరీటాలను మనం పోగొట్టుకుంటున్నాం. ఈ అంత్య దినాలలో ఖచ్చితంగా మన కిరీటాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. 2వ తిమోతి పత్రికలో 4వ-7వ వచనంలో అపోస్తలుడు పౌలు అన్నాడు, నేను మంచి పోరాటం పోరాడా. తన జీవితంలో ఎన్ని పోరాటాలో, ఎన్ని నిందలో, ఎన్ని అవమానాలో, ఎన్ని దెబ్బలో, ఎంతగా ఆయన్ని హింస పెట్టారో, అవమానపరిచారో, ఎంతగా ఈడ్చారో, ఎన్నిసార్లు చెరసాల్లో వేశారు. ప్రజలతో పోరాటం, విశ్వాసులతో పోరాటం, సహోదరులతో పోరాటం, కపట సహోదరుల ద్వారా పోరాటం. ఈ పోరాటములో నేను మంచి పోరాటాన్నే పోరాడాను. ఈ పోరాటములో నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. అంత మాత్రమే కాదు, నా కొరకు నా పరుగును తుదముట్టించాను, కడముట్టించాను. నా కొరకు ఏముందండి? నీతి కిరీటమును దేవుడు నాకు సిద్ధం చేశాడు. ఎంత నమ్మకంగా చెబుతున్నాడు అండి. నేను కిరీటం పొందటానికి, ఆ కిరీటాన్ని పొందటానికి నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగును నేను కాపాడుకున్నాను. మంచి పోరాటం పోరాడా, శ్రమలలో నిలబడ్డాను, కష్టాలు నిలబడ్డాను, అవమానాలు నిలబడ్డాను. దీనికి కారణం ఏంటంటే, నీతిగల న్యాయాధిపతి నా కొరకు నీతి కిరీటాన్ని ఉంచబడింది. ఆ దినమున ఆయన నాకు ఇస్తాడు కిరీటం. ప్రియులారా, మన కిరీటాన్ని మనము కాపాడుకోవాలి. యాకోబు పత్రికలో
1:12 శోధన జయించే కదండి, శోధన జయించడానికి ఏముంది? నీతి ఆ జీవ కిరీటాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఈనాడు మనం పడిపోవడం కారణం ఏంటి తెలుసు? చాలా మంది శోధన నిలబడలేకపోతా ఉన్నాం. 12 శోధన జయించబడి ధన్యుడు అతడు శోధన నిలిచిన వాడైతే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. అవును, ఈనాడు అనేక మందికి శోధన, చాలా మంది దేవుని సేవకులు శోధనలో పడిపోతా ఉన్నారు. చాలా మంది విశ్వాస శోధనలో పడిపోతా ఉన్నారు. శోధన వస్తే నిలబడలేకపోతా ఉన్నారు. ప్రభు యేసుక్రీస్తు వారు అన్నాడు, పేతురు మీదట శోధన ఉంది, శోధన ప్రవేశించుకున్నట్లు మీరు మెళుకు ప్రార్థన చేయమన్నాడు. కానీ వారు నిద్రపోయారు. తర్వాత ఏమైంది? యేసు ప్రభు వారిని పట్టుకున్నప్పుడు ఆ శోధనలో వారు నిలబడలేకపోయారు. ఆయన విడిచి పారిపోయారు. తొదకు పేతురు అన్నాడు, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన ఎవరో తెలియదు. 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి ఉన్నాడు, కలిసి జీవించాడు, తిన్నాడు, అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యకాలు చూశాడు. ప్రభువా నీ కోసం నేను త్యాగం చేస్తాను, ప్రాణాన్ని పెడతానన్నవాడు. అలాంటి వాడు శోధనలో పడిపోయి ఆయన ఎవరో నాకు తెలియదు. ఎంత దారుణమైన మాట అండి. కారణం ఏంటి? ప్రభు ముందుగానే హెచ్చరించాడు, మీకు శోధన ఉంది, జాగ్రత్త, ప్రార్థన చేయండి. ఈనాడు సంఘాలలో కుటుంబాలలో కొరబడింది ఏంటంటే ప్రార్థన. షాలేం ప్రార్థనా మందిరం మా చర్చి పేరు, కొంతమంది చర్చి పేరు బేతనియా ప్రార్థనా మందిరం, బెతస్తా ప్రార్థనా మందిరం పేర్లు పెడతాం, కానీ లోపలే ఉండదండి, ప్రార్థన ఉండదు. వాక్యం ఉందా? ఉంది. కానుకలు ఉన్నాయా? ఉన్నాయి. ఆరాధన ఉందా? ఉంది. అన్నీ ఉన్నాయి, కానీ ప్రార్థన లేదు. ప్రార్థనా మందిరాలలో ప్రార్థన లేకపోవటం, సంఘాలు గలిబిలవటం కారణం ఏంటి? ప్రార్థన లేకపోవటమే. కాబట్టి మన శోధన జయించాలంటే మనము జీవ కిరీటాన్ని మనము కాపాడుకోవాలంటే శోధన జయించాలి. శోధన జయించాలంటే ప్రార్థన అవసరం. నిన్న ఎలీషా బాబు అన్న చక్కగా ప్రార్థన గురించి మాట్లాడు. నేను ఆ వీడియో ఆడియో వింటున్నప్పుడు చాలా చక్కగా వాక్య సందేశం, ప్రార్థన గురించిన విధానం. కొన్నిసార్లు నేను సిగ్గుపడతా ఉంటా, ప్రార్థన చేయగలిగినంత మనం చేయలేకపోతాం. ఎక్కడో అపవాది అడ్డం వేస్తా ఉన్నా, అడ్డంకు పెడతా ఉన్నా. కాబట్టి అంత్య దినాలు మనం అందరం కూడా ప్రార్థన కోసం ఒక దినాన్ని కేటాయించి సంఘాలలో కూడా మనము ప్రార్థన చేసే అలవాటు మనం నేర్పించవలసినగా మనం చేస్తాం. ఆఖరిగా టైం అయిపోతా ఉంది. ఆఖరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఆఖరిగా మనం కాపాడుకోవాల్సిన విషయాలు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. 16వ అధ్యాయం 16వ వచనంలో, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తన దిగంబరుడుగా సంచరించినందున జనులు తన దిశమ్మలను చూతురేమో అని మెళుకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. వస్త్రాన్ని గురించిన జాగ్రత్త చెబుతున్నాడండి. ఈ వస్త్రాన్ని గురించి యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో తేటగా వ్రాయబడి ఉంది. రక్షణ వస్త్రమును ఆయన మనం ధరింపజేసి, నీతి అయిన పాగా మనకి ధరింపజేసి ఉండను అన్న మాట కనబడుతుంది. రక్షణ వస్త్రం, మహిమ వస్త్రం, ప్రశస్త వస్త్రం, తెల్లని వస్త్రం, ఇవన్నీ విశ్వాసులకు చెందినవి, నీతి క్రియలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఆది కాండంలో ఆదామవ్వలు పాపము చేసి మహిమ వస్త్రాన్ని కోల్పోయారు. తన దిగంబరిగా ఉన్న ఆ దిశ మొల బయటపడిన తర్వాత వారి సిగ్గు, అవమానం కలిగింది. వీళ్ళ కారణం ఏంటి? దేవుడిచ్చిన మహిమ వస్త్రం ఎందుకు పోవటం? దేవుని మాట వినకపోవటమే. దేవుడు మనకు కూడా రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. ఆ రక్షణ వస్త్రాన్ని మనము భద్రపరుచుకోవాలి, కాపాడుకోవాలి. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తా ఉంది.
వెళతా ఉన్నప్పుడు దొంగల చేతుల్లో వాడు దొరికాడు. ఏం జరిగిందండి? వాడిని కొట్టి వస్త్రములు దోచుకొని పర ప్రాంతం విడిచిపెట్టిపోయాడు. ఏం దోచుకున్నారు? వస్త్రాలు మాత్రమే. వాడు డబ్బు దోచుకోలేదు, బంగారం దోచుకోలేదు, వస్త్రాలు. ఎవరు ఈ దొంగలు? సాతాను యొక్క సంబంధమైన వారు, అపవాది సంబంధికులు, కాపు కాశారు. యెరూషలేములో ఉండవలసిన వ్యక్తి యెరూషలేము నుంచి దిగి యెరికో పట్టణం ప్రయాణం చేస్తారు. ప్రియులారా, మనం సంఘములో ఉన్నంత వరకు మనకు క్షేమం, ఆరాధనలో ఉన్నంత వరకు మనకు క్షేమం. సంఘాన్ని విడిచిపెట్టి లోకమై పరిగెత్తితే సాతాను పొంచి ఉన్నాడు. వాడు మన వస్త్రాన్ని దోసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. మన వస్త్రాన్ని దోసుకొని దిశ మొలగా వాడు మనం కొట్టి గాయపరిచి వెళ్ళిపోతాం. కాబట్టి అంత్య దినాలలో మనము జాగ్రత్త వహించవలసిన వారంగా ఉన్నాం. 15వ అధ్యాయం 2వ వచనంలో చిన్న కుమారుడు తండ్రి యొద్ద నుంచి వెళ్ళిపోయి భ్రష్టుడై మరలా తిరిగి వచ్చిన తర్వాత తండ్రి వాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న తర్వాత, ఇదిగో నా చిన్న కుమారుడు వచ్చాడు, వీడి ప్రశస్త వస్త్రాన్ని కట్టండి, వీడి చేతి ఉంగరం పెట్టండి, వీడి కాడకు చెప్పులు తొడిగించండి. వీడి వస్త్రాలు కోల్పోయాడు, అధికారం కోల్పోయాడు, అధికారం కోల్పోయాడు. కాబట్టి వాడికి సంబంధించిన వాటిని అన్నిటికీ మొదలవ్వండి, వస్త్రములను కట్టి పెట్టండి వీడికి అన్న. ఇంట్లో రావాలంటే వస్త్రాలు అవసరమైన చిన్న కుమారుడికి. పోగొట్టిన వస్త్రం ప్రభు తండ్రి దగ్గర వచ్చిన తర్వాత మరలా పొందాడు. ఒకవేళ మనం కూడా దేవుని సేవకులమైన, పెద్దలమైన, విశ్వాసులమైన, సహోదరులమైన మనం కూడా వీటిలో ఏదైనా పోగొట్టుకుంటే, విశ్వాసంలో లేకపోతే మన హృదయాన్ని మనం పోగొట్టుకుంటే, విశ్వాసాన్ని మనం కోల్పోతే, ఐక్యతను మనం కోల్పోతే, కిరీటాన్ని పోగొట్టుకుంటే ప్రభువు సమయంలో ఇస్తాను సిద్ధంగా ఉన్నాడు. ప్రభు దగ్గర అడుగుదాం, మనం ప్రభుని అడుగుదాం. మన వస్త్రాన్ని మనం పోగొట్టుకుంటే తండ్రి సిద్ధంగా ఉన్నాడు. చిన్న కుమారుడికి ఎలాగూ వస్త్రాన్ని ఇచ్చాడు మరలా, అలాగూ ప్రభు మనకి మరలా తిరిగి వస్త్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు దగ్గర మనం అడిగితే ఆయన ఇచ్చేవాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం మనకు తెలుసు. పెండ్లి విందుకు ఒక వ్యక్తి వస్తే రాజు ఆ విందులో తిరుగుతూ ఉన్నప్పుడు పెండ్లి వస్త్రం లేకుండా ఒకడు కనబడ్డాడు. మరి ఎట్లా వచ్చాడో తెలియదు, కానీ వాడు చూసి అన్నాడు, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా ఎత్తుకొచ్చే ఇక్కడికి అన్నాడు. వాడు మౌనంగా ఉన్నాడు. ఎంత మర్యాదగా అడిగాడు అండి. పెండ్లికి వచ్చాడు, పెండ్లి వస్త్రం తీసుకుంటే తెలియదా నీకు అన్నట్టుగా అడిగాడు, మర్యాదగా అడిగాడు. కానీ మౌనంగా ఉంటే ప్రభు అన్నాడు, వీడి చేతులు కాళ్ళు కట్టి వెలపడ చీకటి కొట్లు పడేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరగొట్టియో. ఆఖరిగా ఒక మాట ఏంటంటే, లవోదియ సంఘాన్ని గురించి మాట్లాడుతూ, సంఘం అనుకుంటే నాకు అన్ని బాగానే ఉన్నాను, ఏం ఇబ్బంది లేదు, సమృద్ధిగా ఉన్నాను, నేను ధనవంతుడను, నాకేం కొదువు లేదనుకుంటున్నాడు, ధన సమృద్ధిని చేసుకుని అనుకుంటున్నాడు. కానీ ప్రభు అంటున్న మాట తెలుసా? లవోదియ సంఘాన్ని గురించి స్కాన్ చేసే ప్రభు స్కాన్ చేసినప్పుడు ఆ స్కానింగ్ లో కొన్ని లోపాలు పడ్డాయి. ప్రభు అంటున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడవు, రెండవది నువ్వు దిక్కుమాలిన వాడవు, నువ్వు దరిద్రుడవు, నువ్వు గుడ్డివాడవు, దిగంబరుడవు అని ఎరగలేదు. నువ్వు నేను ధనవంతులు అనుకుంటున్నావు, ధన సమృద్ధి చేసుకున్నాను, నాకేం కొదులేదు అనుకుంటున్నావు, కానీ నువ్వు దిగంబరుడు సంగతి నువ్వు మర్చిపోయి. ఈనాడు సంఘాలను ఒకవేళ ప్రభువు కానీ స్కాన్ చేస్తే, మన సంఘమైనా ఎవరి సంఘమైనా సరే స్కాన్ చేసినప్పుడు ప్రభువుకి సమస్తము తేట కనబడతాయి. అని కనబడిన సృష్టం ఏది లేదు. కనబడ్డప్పుడు చూసినప్పుడు ఒకవేళ వస్త్రాన్ని కోల్పోతే, ఎన్ని పేర్లు చెప్పే చూడండి, ఒక్కటి కూడా మంచి పేరు లేదు దీంట్లో. నువ్వు దౌర్భాగ్యుడురా, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు అని ప్రభు అంటున్నాడు. అలాగైతే నా దగ్గరికి రా, ధరించుకున్న వస్త్రాన్ని నేను ఇస్తాను, నీ దృష్టి కలిగినట్టు కాటుక నా ఎదురు కొనుక్కో అని బుద్ధి చెబుతున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు దాన్ని పోగొట్టుకుని ఉంటే మేలుకుందాం, ప్రభుది పదాల దగ్గర పట్టుకుందాం. ప్రభువా, నేను కోల్పోయిన నా హృదయ భద్రతను మరల దయచేయి,
నా విశ్వాసాన్ని ప్రభావంలో నాకు అనుగ్రహించు. విశ్వాసంలో అభివృద్ధి పరచు ప్రభు అని, ఐక్యతను దయచే ప్రభు అని, కిరీటాన్ని మరలా నాకు దయచే ప్రభు అని, నా వస్త్రాన్ని మరలా నాకు అందించు ప్రభు అని ప్రార్థన చేస్తే నేటికి ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగూ ప్రభు దగ్గర మనం అడిగి ఈ 5 అంశాలలో జాగ్రత్త కలిగి కాపాడుకునే వారంగా ఉన్నాం. మన ఆస్తుల కంటే ప్రాముఖ్యంగా, వెండి బంగారం కంటే, పేరు ప్రఖ్యాతుల కంటే ఈ ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, మన హృదయాన్ని కాపాడుకోవాలి. రెండవది, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మూడవది, మన ఐక్యతను కాపాడుకోవాలి. నాలుగవది, దేవుడు మనకిచ్చిన కిరీటాన్ని మనం కాపాడుకోవాలి. ఐదవది, దేవుడు మనకిచ్చిన రక్షణ వస్త్రం, అది మనం కాపాడుకోవాలి. ప్రభు అయిన దేవుడు ఈ మాటలు మన కొరకు ఆశీర్వదించి ఫలింపు చేయను గాక. అందరికి వందనాలండి.